వివేకానంద రెడ్డి హత్య కేసులో ఒక కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. అదేంటంటే ఆ కేసులో ముద్దాయి నంబర్ 4గా ఉంటున్న దస్తగిరి జైల్లో ఉన్నప్పుడు గత సంవత్సరంలో జైల్లో ఉన్నాడు. జైల్లో ఉన్నప్పుడు తనను ఈశ్వర్ రెడ్డి అని ఒక వ్యక్తి డాక్టర్ ఈశ్వర్ రెడ్డి బెదిరించాడని కేసు పెట్టాడు. ఇప్పుడు ఆ ఈశ్వర్ రెడ్డిని అరెస్ట్ చేసేదానికి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రంగంలో దిగింది. ఈ ఈశ్వర్ రెడ్డి ఎవరో కాదు, ఆయన డాక్టరు. అక్కడ మెడికల్ క్యాంపు కండక్ట్ చేయడానికి సెంట్రల్ జైలు కడపకు వెళ్ళాడు. ఈశ్వర్ రెడ్డి ఎవరంటే ఈ వివేకానంద రెడ్డి హత్య కేసులో ముద్దాయి నంబర్ 5గా ఉంటున్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కొడుకు. సో దస్తగిరి తెలుగుదేశానికి ఒక అల్లుల్లాగా ఆయన్ని చాలా జాగ్రత్తగా ముందు నుంచి కూడా చూసుకుంటారు. అతను ఒక హంతకుడని అతనే స్వయంగా ఒప్పుకున్నప్పటికీ అతన్ని కోర్టు కూడా సాక్షిగా పరిగణిస్తుంది. అతను ముద్దాయి స్థానం నుంచి వెళ్ళిపోయి సాక్షిలోకి వెళ్ళిపోయాడు. అతను ఏం చెప్తే ఆ పని ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం చేస్తుంది. అందుకని ఈ కేసు కూడా పెట్టారు.